వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం పైన లాయర్ దిలీప్ శంకర్ కామెంట్స్ అయితే చేశారు. హీరో రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకొని మోసం చేశాడు అంటూ తన ప్రేయసి లావణ్య చౌదరి పోలీసులను ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే. ఇక దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను ఆమె నార్సింగ్ పోలీసులకు సమర్పించింది. దీంతో ఐపీఎస్ సెక్షన్ 420, 493, 506 కింద రాజ్ తరుణ్ పైన కేసులు నమోదు చేశారు. పోలీసులు తనకి గతంలో రాజ్ తరుణ్ అబార్షన్ కూడా చేయించాడు అంటూ లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఇందుకు సంబంధించిన ఆసుపత్రి బిల్స్ వివరాలను కూడా పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తం ఈ కేసు రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం పైన ఆమె తరపున న్యాయవాది కళ్యాణ్ దిలీప్ శంకర్ మీడియాతో అయితే మాట్లాడారు. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ పైన ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. పైకి లవర్ బాయ్ లాగా కనిపించే రాజ్ తరుణ్ లావణ్యకి చాలా అన్యాయం చేశాడు అని, ఇక ఇందుకు సంబంధించిన 700కి పైగా ఆధారాలను కూడా పోలీసులకి సమర్పించినట్టుగా ఆయన అయితే చెప్పారు. అంతేకాకుండా లావణ్య పైన రాజ్ బీర్ బాటిల్ తో దాడి కూడా చేశాడు అని దిలీప్ శంకర్ అయితే తెలిపారు. రాజ్ తరుణ్ లావణ్యకి పెళ్లి కాలేదని అతను చెప్తున్నది అబద్ధం. 11 ఏళ్లు లావణ్యని అతను వాడుకున్నది మాత్రం నిజం. ఈ 11 ఏళ్లలో 2 సార్లు ఆమె ప్రెగ్నెంట్ అయితే, ఒకసారి మిస్ గ్యారేజ్ అయితే, మరోసారేమో రాజ్ తరుణ్ దగ్గరుండి మరి అబార్షన్ చేయించాడు అన్నది మాత్రం నిజం. ఇక ఈ విషయంలో ఆమె ఎప్పుడెప్పుడు ఆసుపత్రికి వెళ్ళింది, ఆమె భవిష్యత్తులో ప్రెగ్నెంట్ అయ్యే అవకాశమే లేకుండా ఏం చేశాడు అనే ఆధారాలను కూడా ప్రజలకి కోర్టుకి తెలిసేలాగే చేస్తాను. నిజానికి రాజ్ తరుణ్ ను బ్లాక్మెయిల్ చేద్దామని ఆ అమ్మాయి కేసే పెట్టలేదు. మొదటిసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో మాల్వి మల్హోత్రా అనే అమ్మాయి తనని చంపేస్తానని బెదిరిస్తుంది అని, తనకి ప్రాణహాని కూడా ఉందని, భద్రత కల్పించాలని కోరింది. ఇక దీంతో అసలు ఆ హీరోయిన్ ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని పోలీసులు తీగలాగితే రాజ్ తరుణ్ డొంకంతా కదిలింది. అంతేకాని ఈ అమ్మాయి రాజ్ తరుణ్ ను బెదిరించలేదు అంటూ దిలీప్ శంకర్ అయితే క్లారిటీ ఇచ్చారు. రాజ్ తరుణ్ ఎంత తెలివైన వాడంటే, లావణ్య తమ పెళ్లి మ్యాటర్ బయట పెట్టేస్తుంది అని ఆమెకు వేరొకరితో సంబంధం అంటగట్టే ప్రయత్నం అయితే గట్టిగా చేశాడు. మస్తాన్ సాయి అనే కొత్త క్యారెక్టర్ ను లావణ్యతో లింక్ చేసి ఆమె క్యారెక్టర్ ను దెబ్బతీసే ప్రయత్నం కూడా చేశారు. ఇక ఈ అమ్మాయి ఇమేజ్ ను కావాలని డ్యామేజ్ చేసేందుకు ఒక 20 నుంచి 30 యూట్యూబ్ ఛానల్స్ కి ఒక ఆడియో క్లిప్ ను రిలీజ్ చేశారు. తలాతో ఒక కట్ చేసి ఈ అమ్మాయి మాట్లాడిన బూతులు మాత్రమే వారికి ఇచ్చి వైరల్ చేయించాడు. ఆమె బూతులు మాట్లాడిన మాట నిజమే. మరి కడుపు రగిలిన అమ్మాయి తనని మోసం చేసి వాడుకొని వదిలేసిన సందర్భంలో కోపంతో బూతులు మాట్లాడక నీతులు మాట్లాడుతుందా ఏంటి? మరి ఆ అమ్మాయి బూతులు మాట్లాడినందుకే ఇంత చేస్తూ ఉంటే, మరి లావణ్య నెత్తి మీద బీర్ బాటిల్ పగలగొట్టిన రాజ్ తరుణ్ ఏం చేయాలి? పైకి ఏదో లవర్ బాయ్ లాగా వచ్చి మొన్న మీడియా ముందు ఏదో చెప్పేశాడు కదా రాజ్ తరుణ్. ఇక కోర్టులో తెలుస్తోంది అసలు విషయం ఏంటని. ఇక వీళ్ళు కలుసుకున్న ఇంట్లో 15 కుక్కల్ని పెంచుకుంటున్నారని తెచ్చైతే ఉంచాడు. ఇక ఇప్పుడు వాటిని అనాథల్లాగా వదిలేసి పారిపోయాడు రాజ్ తరుణ్. అప్పటి నుంచి వాటికి అన్నం పెడుతూ చూసుకుంటుంది లావణ్య. కడుపు రగిలిపోయిన అమ్మాయి, కడుపు తీయించుకున్న ఒక అమ్మాయి అన్ని రకాల బాధలకి గురయ్యి 15 కుక్కల మధ్య బతుకుతుంది అంటే ఆ అమ్మాయి ఇలాంటి నీచమైన కామెంట్లు చేస్తున్నాడు రాజ్ తరుణ్ అంటూ దిలీప్ శంకర్ ఫైర్ అయితే అయ్యారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.